ఈరోజు గురువుగారు కొంచెము లేట్‌గా జాయిన్ అవుతామన్నారు. ఈరోజు టాపిక్ గురించి మనమే మాట్లాడుకుందాం. మిథ్యాభ్రాంతి అన్నటువంటి మాటే మిథ్య లేనిది. భ్రాంతికి అతీతుడైన వాడే భ్రాంతిని గ్రహించగలడు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవాన్ మాటలలో మిథ్య అంటే ఏంటి? అబద్ధము. అంటే అవాస్తవము. అంటే లేనిది ఉన్నట్లుగా కనపడటం అన్నమాట. అంటే ఇది పూర్తిగా లేనిది కాదు. కానీ దాని యొక్క ఉనికికి మరొక దానిపైన ఆధారపడి ఉంది అన్నమాట. ఇకేమంటే భ్రాంతి అనంటేనక భ్రాంతి అంటే భ్రమ లేదా పొరపాటు, లేకపోతే తప్పుగా దానిని గుర్తించడము, లేకపోతే తప్పుగా దాన్ని చూడటం అనేది భ్రాంతి. అంటే నిజం కాని దానిని నిజంగా భావించడం అనేది భ్రాంతి అని మన గురువుగారు చెప్తుంటారు. ఇప్పుడు మనం కల కంటున్నాము. ఆ కలలో అది నిజం కాకపోయినా కూడా మనం కనే కల వచ్చేసి అది అక్కడ ఉన్నటప్పుడు నిజంగా భావిస్తాం అనమాట. కానీ మెలకువ వచ్చిన తర్వాత అది నిజం కాదు, అది అబద్ధమని మనకు తెలిసిపోతుంది. అలాగే ఈ భ్రాంతికి అతీతుడైన వారే ఆ భ్రాంతిని తొలగించగలరు. అంటే భ్రమను దాటిన వారే ఈ భ్రమను అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. అసలు భ్రమకు కారణం ఏంటి? మన యొక్క ఆలోచనలే. ఆలోచనలే మనకు ఈ భ్రమకన్ని కారణమవుతా ఉన్నాయి. అంటే ఇక్కడ గురువుగారి మాటలు ఏం చెప్తున్నారంటే, పుట్టిన ప్రతి మనిషి కూడా జనన మరణాలు చూస్తున్నాడనమాట. వస్తువులను చూస్తున్నాడు, ప్రదేశాలను చూస్తున్నాడు. అది అబద్ధమని అనట్లేదు. ఎందుకంటే అది వాస్తవమనే మనము ప్రదేశాలకెళ్తున్నాము, వస్తువులను గుర్తిస్తున్నాము, ఈ జనన మరణాలు గుర్తిస్తున్నాము. అవన్నీ వాస్తవమనే మనము దాని వెంట మనం పరిగెడుతున్నాము. అంటే, అంటే ఎందుకనంటేనక ఈ మాయాజీవుడు మూలం తెలియకుండా ఉండటం వలన అవన్నీ వాస్తవమని అనుకుంటున్నాడు. అంటే ఎప్పుడైతే మూలం తెలిసిందో అది అంటే జాగ్రత్తావస్థ కూడా అబద్ధమని అప్పుడు అతనికి తెలియబడుతుందనమాట. కాబట్టి అంటే ఈ చూచే నేను యొక్క వాడి యొక్క రియాలిటీ ఎంతవరకు, ఆ సత్యత్వాన్ని ఎంతవరకు అని మనం గుర్తించడమే దీని యొక్క ఈ ఈ స్టేటస్ యొక్క మీనింగ్ అండి. అంటే భ్రాంతికి అతీతుడైన వారే భ్రమను అర్థం చేసుకున్న వారి మట్టుకే ఇది భ్రమ అర్థమవుతుంది తప్ప, భ్రమను దాటిన వారు మాత్రమే భ్రమను అర్థం చేసుకోగలరు తప్ప, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు దానిని అర్థం చేసుకోవడానికి కుదరదనమాట. దీనికి ఒక సొల్యూషన్ ఏమంటంటే, ఈ చెప్పేవాడి యొక్క నేను యొక్క రియాలిటీని గుర్తించడం. ఆ రియాలిటీ గురించి విశ్లేషించుకోవడం అనమాట. ఇది నాకు తెలిసిందండి. రవి చెప్తావమ్మా? ఆ! ఈరోజు గురువుగారు కొంచెం లేట్‌గా వస్తానన్నారు. 6:30 జాయిన్ అవుతానన్నారు. అలాగే. భ్రాంతి అన్నటువంటి మాటే మిథ్య, లేనిది. భ్రాంతికి అతీతుడైన వాడే భ్రాంతిని గ్రహించగలడు. అంటే ఇక్కడ భ్రాంతి అంటే లేనిది అని చెప్తున్నారు. అదే అంటే మన గురువుగారు కూడా చెప్తుంటారుగా, భ్రాంతి, మిథ్య, మాయ ఇదంతా ఒకటే. అంటే మనకి లేది ఉన్నట్లుగా మనకి ఆహ్, కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఆ ఉన్నది అంటే అది కనిపించేది సత్యం అనుకుంటూ ఉంటాము. అది లేదు, అదంతా మిథ్య, ఒక ఎండమావులు లాంటివి అనేది ఈ జీవుడికి తెలియదు. అంటే అదే మన రజసర్ప విషయంలో కూడా శంకరులు చెప్పినట్టు చీకటిలో త్రాడుని చూసి పామనుకోని భయపడ్డాడు. వాడికి భయపడిన మాట భయపడ్డాడు అన్న ఆ మాట సత్యమే అనుకుంటే గనక, ఒకవేళ అంటే వాడు నిజంగానే భయపడ్డాడు అనుకుంటే, కాకపోతే అక్కడేంటంటే త్రాడుని తొక్కి పామనుకోని భయపడ్డాడు. కొంత భయమేసింది, ప్రాణభయం వేసింది. కాకపోతే అది పాము మిథ్య, లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అన్నది వాడికి చీకటిలో వాడికి దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎందుకంటే అక్కడ వాడు
పామును తొక్కిన మాట అంటే త్రాడును తొక్కిన మాట వాస్తవమే. అది పాము అనుకున్న మాట వాస్తవమే అనుకుంటే గనక వాడు భయపడ్డ మాట వాస్తవమే. కాకపోతే అది నిజంగా ఉన్నదా పాము అన్నది విచారణ చేయట్ల. అందుకని ఇప్పుడు జన వాడేమనుకో అంటే పామును చూసి భయపడ్డాడు. వెంటనే వాడికి ఒక ప్రాణ భయం వచ్చేసింది. నన్నేదో కాటేస్తుంది పాము, లేకపోతే నేను చనిపోతానేమో, నా భార్య పిల్లలు ఏమవుతారేమో అన్న ఒక హ్మ్. రకమైన ఆలోచనతో వాడు ప్రాణభయం తెచ్చుకున్నాడు. అంటే వీడు ఆ నిమిషంలో విచారణ చేయట్ల. ఆ పాము నిజంగా ఉన్నదని సత్యమని భావిస్తున్నాడు. అంటే అక్కడ ఆ అవిచారం వల్ల వాడికి ఆ దుఃఖం ఏర్పడింది. ఎప్పుడైతే వీడు కొంత స్థిమితపడి విచారణ చేయటం ప్రారంభిస్తాడో, అంటే నిజంగా నేను తొక్కింది పామేనా? ఒకవేళ పాము గనక తొక్కితే నాకు అది అక్కడ కొంత మెత్తగా తగలాలి. మరి తగలట్లేదు కదా! మరి కాటేసినప్పుడు కొంచెం నొప్పి రావాలి. మరి అదేం రావట్లేదు కదా! కొంత రక్తమన్నా రావాలక్కడ. లేకపోతే కొంత ఏదన్నా మెత్తగా తగలాలి. పాము ఆకారంలాగా నాకు తగలాలి. అన్న విచారణ గనక వాడు కొంచెం స్థిమితపడి చేస్తే, వాడికి కొంత అవగాహనొస్తుంది. ఓహో! నిజంగా నేను తొక్కింది పాము కాదేమో అన్న అవగాహన వస్తుంది ముందు వాడికి. కొంత మనసులో కొంత స్థిమితం ఏర్పడుతుంది. కొంత ఆ స్థిరత్వం ఏర్పడుతుంది. కదలికలు ఆగిపోతాయి. అప్పుడు వాడు కొంత బాటసారి పక్కన వాళ్ళ దగ్గర వచ్చి కొంచెం ఏదో టార్చి లైటో లేకపోతే ఇంకో దీపమో తెచ్చి చూస్తే, అప్పుడు వాడికి ఓహో! ఇక్కడ ఉన్నది అసలు త్రాడు మాత్రమే, పామనేదే లేదు అన్న జ్ఞానము స్ఫురిస్తుంది. అంటే అప్పటిదాకా వాడు ఆ మసక చీకటిలో వాడు భయ పాము త్రాడును తొక్కి పామనుకున్న మాట వాస్తవమే అయినా కూడా, అది సత్యమైనా కూడా అని వాడికది సత్యంగా గోచరించవచ్చు. కానీ వాడు అవిచారం చేయకపోతే వాడు అదే సత్యం అనుకోని, పాము ఉందనుకోని, ఆ పాము నిజంగా నన్ను కాటేసింది అని భయపడి ఆ ప్రాణ భయం మీదకి తెచ్చుకుంటాడు. అందుకని వాడు చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రపంచము గూడా అంతే. అంటే వాడు గనక కొంత స్థిమితపడి విచారణ చేసి ఆ వెలుగులో చూసినప్పటికి, ఓహో! ఇక్కడ ఉన్నది త్రాడు. అసలు పామనేదే లేదు. అసలు పాముని చంపాల్సిన అవసరం కూడా లేదిక్కడ. అసలు పామనేదే లేదు. ఇప్పుడు కర్ర తెచ్చి వాడు ఒకవేళ నిజంగా పామనుకోని వాడు కర్ర తెచ్చి చంపినా అది చస్తుందా? చావదు. ఎందుకు? అసలు పాము లేదది. కాదు ఇదంతా వాడికి ఒక భ్రాంతి ఏర్పడింది. ఒక మిథ్య అంటే ఒక ఆ ఆ ఆరోపించబడ్డది. అంటే నామరూపాలు అక్కడ ఆరోపించబడ్డాయి. అంటే అక్కడ ఆలోచనేంటంటే నామం అంటే అక్కడ ఆహ్, హ్మ్. పేరని గాదు. ఆలోచన. ఒక నామం అంటే ఒక ఆలోచన వచ్చింది. అక్కడ పాము ఉన్నదేమో అన్న ఆలోచన వచ్చింది. ఒక రూపము పాము లాంటిది ఒక తాడు చూసి ఒక పాములాగా ఒక రూపం అక్కడ వాడికి కనిపించింది. అందుకని ఆ నామరూపాలు ఆరోపించబడ్డాయి కాబట్టి ఒక పొరలాగా వాడికి కప్పివేసింది. అదే అజ్ఞానము. ఆ అజ్ఞానము పొర, ఆ ఇగ్నోరెన్సు అంటే ఆ ఉన్న జ్ఞానము స్ఫురించకపోవటం వల్ల అసలక్కడ ఉన్నది ఏంటో, ఉన్న వస్తువు తెలియందే అజ్ఞానము. ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలిస్తే, అంటే త్రాడు ఉన్నది, పాము లేదు అని వాడికి స్ఫురిస్తే, ఇక వాడికి భయమెందుకు కలుగుతుంది? దుఃఖం ఎందుకు కలుగుతుంది? వాడు విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ భ్రాంతి అనేది లేదక్కడ. కాబట్టి అక్కడ వాడు అందుకని వాడు ఆ నామరూపాలు ఆరోపించబడ్డాయి కాబట్టి, వాడు ఆ భ్రాంతి లేనిది ఉన్నట్లుగా కనిపించబడిన ఆ పాము సత్యం అనుకుంటున్నాడు. అందువల్ల వాడికి దుఃఖం ఏర్పడింది. ప్రాణభయం తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే వాడు ఆ టార్చ్ లైట్ చూసాడో, అక్కడ ఉన్నది త్రాడు మాత్రమే. పామనేదే లేదసలు. పాము చంపాల్సిన అవసరం కూడా లేదిక్కడ. ఎందుకంటే పాము లేదు కాబట్టి. లేని పాముని చంపలేం కాబట్టి, ఇక్కడ కూడా ఇక్కడేమంటున్నారంటే మళ్ళీ అంటే అది అది ఓకే. మనకి ఆ కథ అర్థమవుతుంది. కథ ఇక్కడ ఈ ప్రపంచము కూడా వాడు సత్యం అనుకుంటున్నాడు. ఇతరులు సత్యం అనుకుంటున్నాడు. భార్య, పిల్లలు, సంసారము, ఉద్యోగము, ఈ బ్యాంకు బ్యాలెన్సులు ఇవన్నీ కారు, బంగళాలు ఇవన్నీ రాగద్వేషాలు ఇలా కర్తృత్వ భావనలు, భేదభావము ఇదంతా ఈ మిథ్యా నేను కల్పించింది. ఇవంతా ఈ మనస్సు కల్పించింది. అంటే ఒక భ్రాంతిని కల్పించింది. అంటే లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. నువ్వు గనక విచారణ చెయ్యకపోతే ఆ పాము నిన్ను కాటేసి చివరికి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టు ఈ ప్రపంచము కూడా నిన్ను కాటేస్తుంది. అలా పాము కాటేసినట్టుగా
ఈ ప్రపంచం కూడా నిన్ను కాటేస్తుంది. అంటే నీకు అది సత్యం అనుకున్నంత కాలము, ఆ మిథ్య నీకు సత్యం అనుకున్నంత కాలము నీకు అది ఆ ప్రపంచం వల్ల కానీ, లేకపోతే ఇతరుల వల్ల కానీ, నీ మనసులో కల్పించుకునే ఆ మాయా నేను కల్పించుకునే ఆ గొడవల వల్ల కానీ, అది నిన్ను దుఃఖానికి గురి చేస్తుంది. కాబట్టి అందుకని విచారణ చేయమంటున్నారు ఇక్కడ. ఎవరు కల్పిస్తుంది? ఎవరు దాన్ని చూసింది? రాడుని చూసి పామనుకోని భయపడ్డది ఎవరు? నేను అంటున్నావు. నాకు మరి ఎవరు ఈ దుఃఖపడింది ఎవరు? ఈ ప్రాణ భయం తెచ్చుకుంది ఎవరు? నేను అంటున్నావు. ఈ నేనెవరు? అది ఉద్భవించిందేమో గమనించు అంటారు భగవాను. అది పుట్టిందేమో చూడు. కాబట్టి ఇక్కడ అంటే మిథ్యా భ్రాంతి అన్నటువంటి మాటే మిథ్య, లేనిది. అసలు ఆ మిథ్య అన్న మాటే లేనిది అంటున్నారు. అంటే లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమను కలిగింపచేసే ఒక మాయా నేను. కాబట్టి ఇక్కడ లేదు అంటున్నారు. మనం ఏమనుకుంటున్నాము? ఈ మనస్సు ఉంది అనుకుంటున్నాము. అక్కడ లేని పాముని ఎట్టయితే మనం చంపలేమో, లేని పాముని ఎట్టయితే నష్టపరచలేమో, ఇక్కడ కూడా అక్కడ మనకి ఈజీగా తెలిసింది. ఒక టార్చ్ లైట్ తెస్తే వెంటనే మనకి ఓహో! ఇక్కడ పాము లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానము స్ఫురించింది. స్ఫురించబట్టి ఓహో! అట్ ది సేమ్ టైమ్ పాము కూడా లేదు అన్న జ్ఞానం కూడా మనకి స్ఫురించింది. అంటే ఉన్నది త్రాడు, లేనిది పాము అన్న జ్ఞానం ఎస్టాబ్లిష్ అవ్వటం వల్ల ఆ టార్చ్ లైట్‌లో ఆ వెలుగులో చూడటం వల్ల మనకి ఆ పాము భయం పోయింది. అప్పుడు వాడు హాయిగా ఉన్నాడు. అంటే ఎటువంటి దుఃఖానికి లోను కాకుండా, ఎటువంటి ప్రాణ భయం లోను కాకుండా నేను నేను బతికే ఉంటాను. నాకేం కాదు. నేనంతా బానే ఉంటాను అన్న దుఃఖం వెంటనే పోయింది. అది కూడా పాము కూడా వెంటనే పోయింది. అంటే ఒక్కొక్కసారిగా ఆ పాము భయం అనేది. పాము ముందు తోక పోయి, తర్వాత తలకాయ పోయి, తర్వాత పూర్తిగా ఆకారం పోయి అలా అసలు ఆ వెలుగులో త్రాడు చూసాడు. అక్కడ పాము లేదు అన్న సంగతి వాడికి వెంటనే ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ కూడా లేనిది అంటే ఈ మనస్సు, ఈ మిథ్యా నేను, అందుకే భగవాను ఒక మాయా నేను, మిథ్యా నేను అన్నారు. లేదంటే ఒక పిశాచం అన్నారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఈ మనస్సు కల్పిస్తుంది. ప్రపంచాన్ని కల్పిస్తుంది, మనస్సులో గొడవల్ని కల్పిస్తుంది, రాగద్వేషాన్ని కల్పిస్తుంది, కోరికలను కల్పిస్తుంది, బంధాలను కల్పిస్తుంది, ఇలా గుణాలను కల్పిస్తుంది. మనకు వీటితో ఈ తాదాప్యము చెంది ఉండటం వల్ల ఈ వ్యక్తిత్వము అంటే ఈ శరీరమే నేను అన్న భావన కలిగి అక్కడి నుంచి దాన్ని కేంద్రంగా చేసుకొని మిగతా ఆలోచనలు పరంపర కొనసాగుతూ ఉంది కాబట్టి ఇదంతా ఈ ఈ ఈ అనుభవాలంతా ఈ వ్యక్తిత్వం కిందకొస్తాయి. కాబట్టి ఈ వ్యక్తిత్వం కల్పించే ఈ గొడవలన్నీ సత్యం అనుకుంటున్నాము. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అది లేనిది అంటున్నారు. అక్కడ పాము లేదు కాబట్టి, లేని పాముని మనము చంపలేము కాబట్టి, లేని పాముని మనం నష్టపరచలేము కాబట్టి, ఇక్కడ కూడా లేని మనస్సుని మనము చంపలేము. లేని మిథ్యా నేనుని మనము నష్టపరచలేము. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ మిథ్య ఇది కేవలము ఇది మాయ. ఇది నీ మనస్సు కల్పించిన గొడవలు. ఇదంతా సత్యము కాదు. ఇదంతా భ్రాంతి. ఇది ఒక ఎండమావులు లాంటిది. ఎండమావులు చూడటానికి దూరంగా చూస్తే నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దగ్గరికెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు ఉండవు. అట్టానే నీవు గనక విచారణ చేయనంత కాలము అది నీకు సత్యంగానే కనిపిస్తుంది. దూరంగా నీళ్లు ఉన్నట్టు ఇక్కడ కూడా నీ మనస్సు ఉన్నట్టే భావిస్తుంది. ఎప్పుడైతే నీవు అంతర్ముఖమై విచారణ చేస్తే అక్కడ గురువు అనుగ్రహంతో, ఆ ఆత్మ అనుగ్రహంతో, ఆ మౌనము యొక్క అనుగ్రహంతో అప్పుడు ఈ లేనిది అంటే ఇక్కడ నష్టపరచడం అంటే ఆ మనస్సు అనేది ఒక వస్తువు కాదు కాబట్టి నష్టపరచడం అంటే ఇక్కడ లేనిది లేనట్టుగా లేకుండా పోతుంది అంటారు గురువుగారు. అప్పుడు ఏమవుతుంది? ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశిస్తుంది. అంటే అక్కడ ఒక మనస్సు అనేది మనము ఒక వస్తువు కాదు. కాళ్ళు, చేతులు ఉన్న వ్యక్తి కాదు కాబట్టి, ఆ మనస్సు అనేది దాన్ని నష్టపరచటానికి, దాన్ని చంపటానికి అక్కడ లేని పాముని ఎట్టా అయితే మనము చంపలేమో, ఇక్కడ లేని మనస్సుని కూడా చంపలేము అంటారు. అందుకనే సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది అంటారు. సమస్యే లేదు కాబట్టి ఇక్కడ పరిష్కారం కూడా లేదు. అంటే నష్టపరచలేము. అంటే ఎలా పోతుంది అంటే, ఆ పొర ఆ నామరూపాలు ఆరోపించబడ్డాయి. ఒక రకమైన ఇప్పుడు అద్దానికి ఒక మసి పూసింది. మసి పట్టింది. ఆ మసి పట్టడం వల్ల మనం తుడుచుకుంటే పోతుంది. అది చక్కగా నీ స్వరూపం అక్కడ నీ ప్రతిబింబం కనిపిస్తుంది. అలాగే నీలో ఒక 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 రక ఒక క్రిస్టల్ క్లియర్‌గా ఒక నదిలో, ఒక సరస్సులో
నీకు ఒక మనం తొంగి చూసినప్పుడు మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. సపోజ్ మనం ఏదన్నా ఒక చిన్న రాయి ఏసినప్పుడు ఒక తరంగాలు ఏర్పడతాయి. కదలికలు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు నీవు అక్కడ తొంగి చూసినప్పుడు అక్కడ నీ స్వరూపం కనిపించదు. అది గూడా నీ స్వరూపం కదులుతున్నట్లుగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఎప్పుడైతే నీవు క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నప్పుడు, అంటే ఆ నీరు క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నప్పుడు, అక్కడ నీవు తొంగి చూసినప్పుడు నీ ప్రతిబింబం నీకు కనిపించినట్టు, ఇక్కడ కూడా నీ మనస్సులో ఆ కదలికలు ఆగిపోవాలి. ఆ ప్రయత్నం ఆగిపోవాలి. అంటే నీ మనస్సు చేసే ప్రయత్నం ఆగాలి. ఇక్కడ కూడా నీ మనస్సులో ఆ గొడవలు ఆగిపోవాలి. నీ మనస్సులో ఆ సంకల్పాలు ఆగిపోవాలి. నీ మనస్సులో ఆ యొక్క గుణాలకు సంబంధించిన ఆ యొక్క వాసనలు గాని, కోరికలు గాని ఇవన్నీ అంటే నీ మనస్సులో ఎటువంటి కదలికలు లేకుండా నీవు కూడా స్థిరచిత్తుడివై ఉన్నప్పుడు అంటే అక్కడైతే నీకు అటైతే ఆ తరంగాలు లేనప్పుడు నీ ప్రతిబింబం నీకు ఎట్టయితే స్వరూపం నీకు కనిపించిందో ఇక్కడ కూడా ఉన్నది ఒకటే నేను కాబట్టి అక్కడ ఈ నీవు అలా గనక నిలబడినప్పుడు అప్పుడు గురువు అనుగ్రహంతో ఆ అద్దం మీద ఉన్న మసి తొలగినట్టు అక్కడ చక్కగా నీ ప్రతిబింబం నీకు కనిపించినట్టు ఇక్కడ కూడా ఈ లేనిది ఈ పొర అంటే ఈ అజ్ఞానం, ఇగ్నోరెన్స్, ఈ అజ్ఞానం అనే పొర, ఈ నామరూపాలు ఆవహించబడ్డే ఒక రకమైన మిథ్య నేను, ఆ మాయా కల్పితం, ఇదంతా కల్పితమే. ఇప్పుడు మనస్సు కల్పించింది అదంతా. ఆ కల్పితం పోతుంది. అంటే ఆ భ్రాంతి పోతుంది. అంతేగాని మనస్సేమి నష్టం అంటే ఇక్కడ మనస్సు అంటే అదేమి ఆలోచనలు సమూహం అని అనుకుంటున్నాం కదా ఇక్కడ. అంటే ఆ మొదటి తలంపు వచ్చినప్పుడు దాన్ని కేంద్రంగా చేసుకొని మిగతా ఆలోచనలు వచ్చాయి. ఇవన్నిటిని కలగలిపి మనం మనస్సు అంటున్నాము. అంటే మనస్సు అనేది నిజంగా విడిగా లేదు. ఇప్పుడు అడవి ఉంది. అడవి ఉంటే అడవి విడిగా లేదు. చెట్ల యొక్క సమూహము అడవి అని చెప్తున్నాం మనం ఇక్కడ. అట్లానే చెట్లు లేకపోతే అడవి లేదు. అట్లానే ఇక్కడ ఆలోచనలు లేకపోతే మనస్సు లేదు. ఆలోచన వస్తే దాన్ని మనస్సు అంటున్నాము. అంటే మనస్సు అనేది విడిగా లేదు. కాబట్టి ఆలోచన వస్తే మనస్సు అన్నాము. ఆలోచన లేకపోతే అక్కడ మనస్సు అనేది లేదు. అదే నిద్రలో మనకి రోజు జరిగేది అదే. నిద్రలో మనకి ఆ ఆలోచనలన్నీ ఆగిపోయాయి. అక్కడ నీకు మన మనస్సు కొంతమేర లయమైంది. లయమైపోవటం వల్ల మనస్సు ఉన్నా ఆ మనస్సు ఆలోచనలన్నీ అణిగిపోయాయి. అక్కడ ఇంద్రియాల అనుభవం లేదు. బుద్ధి యొక్క సూక్ష్మత లేదు. నేను బుద్ధి అంటే ఇది మంచి, ఇది చెడు అని చెప్పే బుద్ధి అక్కడ లేదు. అక్కడ ఆలోచనలు లేవు. అక్కడ నీకు ఆ పాము భయం లేదక్కడ. ఈ ప్రపంచపు యొక్క జగద్భావన లేదు. ఈశ్వర భావన లేదు. జీవ భావన లేదు. ఏ భావాలు లేవు అక్కడ. ఏ సంకల్పాలు లేవు. అక్కడే నీ ఇంద్రియాల అనుభవం లేదు. నీ శరీరంతో తాదాత్మ్యత లేదు. కాబట్టి ఇవన్నీ లేని చోట ఎక్కడైతే ఈ అనుభవము లేదో అక్కడ ఉండేది నీ సహజత్వమే. అందుకని నిద్రలో భగవానుని అది నీ సహజ స్థితి అన్నారు. ఆ సహజ స్థితిని జాగృతావస్థలోకి తీసుకురా అంటారు. అంటే కాబట్టి ఎక్కడైతే ఈ అనుభవము లేదో, ఈ ఈ మాయా నేను యొక్క కల్పితమైన ఈ తాదాప్యత అనుభవం ఎక్కడైతే లేదో అక్కడ ఉండేది నీ సహజ స్థితే. కాబట్టి నీ నిద్రలో నీకు దుఃఖము లేదు, అది ఒప్పుకుంటున్నావు. కాకపోతే అట్ ది సేమ్ టైం అక్కడ శాంతి ఉన్నా, నీవు ఆ ఎరుక ఉన్నా వీడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మాయా నేను కొద్ది మేర లయమే ఉంది. పూర్తిగా నష్టం కాల. అందువల్ల ఆ భ్రాంతి పోలా ఇంకా అక్కడ. అందుకని ఎవరైతే పడుకున్నారో అదే వ్యక్తిత్వం మళ్ళీ జాగృతావస్థలో మేల్కొంది. రమేష్‌గా పడుకొని సురేష్‌గా మేల్కొనట్ల. మళ్ళీ రమేష్‌గానే మేల్కొంటున్నాడు. వేరే వ్యక్తిగా మేల్కొనట్ల. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం ఇంకా అక్కడ పూర్తిగా నష్టం అవ్వల. అక్కడ లయమే ఉంది. అక్కడ కొంత ఆ యొక్క కొంతమేర అది నిద్రలో రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఒక రకమైన తెలివి తప్పి పడుకోనుంది అక్కడ. కాబట్టి అందుకని అదే వ్యక్తిత్వం మేల్కొని ఉంది. అందుకని అక్కడ ఆ సహజ స్థితి నీకు ఉన్నా కూడా, ఆ ఎరుక, ఆ శాంతి ఉన్నా కూడా నీవు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నావు. ఒక మత్తులో ఉన్నావు. కాబట్టి అందుకని అది కేవలం ఆ జాగృత అవస్థలోనే జరగాలి అంటారు. కాబట్టి గురువుగారు అందుకని భగవాన్ కూడా చెప్తారు. ఆ స్థితిని జాగృతావస్థలోకి తీసుకురా అంటారు. అంటే అదేమన్నా వస్తువు కాదు కాబట్టి తీసుకురావటానికి అంటే అక్కడ ఆలోచన లేని స్థితిని జాగృత అవస్థలోకి అలవాటు చేసుకో. ఎక్కడైతే నిద్రలో నీకు ఇంద్రియ అనుభవం లేదు, బుద్ధి అనుభవం లేదు, ఆలోచనల అనుభవం లేదు. కాబట్టి ఈ అనుభవం లేని చోట ఉండేది నీ సహజ స్థితే కాబట్టి జాగృత అవస్థలో కూడా అదే సహజ స్థితి ఉంది. కాకపోతే నీవు కనుక అలా కనుక నిలబడినట్లయితే నిశ్చలంగా అంటే ఎటువంటి ఆలోచనల వైపు పరిగెత్తకుండా అంటే వాటిని విస్మరిస్తూ ఇంద్రియాలకి బానిస అవ్వకుండా
నీ యొక్క బుద్ధి సూక్ష్మత కొంత వివేక విచారణ చేసి కొంత నిశ్చల స్థితికి వచ్చినట్టయితే అప్పుడు నీ నీటిలో ఆ క్రిస్టల్ క్లియర్ గా ఎట్టయితే మనము తొంగి చూసినప్పుడు ఆ అడుగున ఎట్టయితే కనిపిస్తుందో అట్లా కూడా నీవు జాగ్రత్త అవస్థలో నీవు క్రిస్టల్ క్లియర్ గా ఎటువంటి ప్రయత్నం లేకుండా, ఎటువంటి కదలికలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా నీవు కనుక నిలబడినట్టయితే ఖచ్చితంగా అక్కడ నీ స్వరూపమే ఆ అద్దంలో ఆ మసి తొలగినట్టు ఆ పొర ఆ మసి తొలగిపోతే ఏముంది అక్కడ నీ స్వరూపమే నీకు అక్కడ ప్రతిబింబం నీకు కనిపిస్తుంది. అలా నీవు తొంగి చూసినప్పుడు నీటిలో నీ స్వరూపమే నీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా నీవు కూడా జాగ్రత్త అవస్థలో అలా గనక నిలబడినట్టయితే కదలికలు లేకుండా చక్కగా నీ స్వరూపమే అక్కడ అనుగ్రహం చేత ఆ పొర ఆ భ్రాంతి తొలగి అక్కడ నీ స్వరూపంగా ఆ అనుగ్రహము ప్రకటించబడుతుంది. అప్పుడు ఈ భ్రాంతి అనేది అసలు భ్రాంతే లేదు. అందుకే ఇక్కడ రెండో స్టేట్మెంట్ లో చెప్తున్నారు, భ్రాంతికి అతీతుడు అయిన వాడే భ్రాంతిని గ్రహించగలడు. అంటే వాడే భ్రాంతిని గ్రహించగలడు అంటే అసలు భ్రాంతి అనేదే లేదు ఇక్కడ, గ్రహించటానికి కూడా ఏమి లేదు అసలు. ఎందుకంటే ఉన్నదే అహం స్ఫురణ, ఉన్నదే సత్యము, ఉన్నదే బ్రహ్మము అని చెప్తున్నారు గురువు గారు. భగవాన్ కూడా అందరి అనుభవంలోనూ అదే కనిపిస్తూ అదే చెప్తున్నారు. అంటే ఉన్నదే అహం స్ఫురణ, ఉన్నదే నేనున్నానన్న జ్ఞానము అని చెప్తున్నారు. అంటే భ్రాంతి అనేది అసలు లేదు, పాము అనేది లేదు. అంటే లేని పాముని మనం ఎట్టయితే చంపలేమో, లేని పాముని ఎట్టయితే మనం నష్టపరచలేమో, ఇక్కడ కూడా లేని భ్రాంతిని మనము చంపలేము, లేని భ్రాంతిని మనం తొలగించలేము. కాబట్టి అంటే ఇక్కడ ఒక రకమైన ఆ కల్పించబడ్డ మాయా కల్పితం అన్నారు అది. అంటే ఆ ఒక కల్పితము. ఇప్పుడు నీకు ఒక కళ వచ్చింది, నీకు ఆ కళలో నువ్వు ఎక్కడో విహరించావు, లండన్ లో విహరించావు. ఆ లండన్ లో విహరించినప్పుడు అంతా బానే ఉంది. ఆ లండన్ వీధులు తిరిగావు, అదేంటి అంతా లైట్లు చూసావు, ఆ వెలుగులు చూసావు, పెద్ద పెద్ద బిల్డింగులు చూసావు. నిజంగా వీడు లండన్ వెళ్ళాడా? వీడి శరీరము అక్కడ లండన్ లో విహరించిందా? వీడి శరీరము వీడు పడుకున్న గదిలోనే ఆ పరుపు మీదే ఉంది. వాడి శరీరం ఏమీ లండన్ వెళ్ళదా? మరి లండన్ వచ్చి వీడి గదిలోకి వచ్చిందా? అది రాలేదు. మరి ఇదంతా ఎవరు కల్పించారు అంటే ఇది నీ మనస్సు కల్పించింది. మరి అది పొద్దున్నే లేచిన తర్వాత నువ్వు చెప్తున్నావు ఇదంతా మాయా కల్పితము, ఇదేమీ సత్యము కాదు, నేను నిజంగా ఎక్కడికి వెళ్ళలేదు, ఇదంతా లండన్ వెళ్ళలేదు, ఇదంతా నా కల్పితమే అని వాడికి ఆ మేల్కొన్నప్పుడు వాడికి తెలిసింది ఇదంతా అసత్యం అనేది. అంటే ఏంటి అక్కడ వాడికి ఎలా తెలిసింది? వాడికి అంటే అక్కడ అసలు ఇదంతా కల్పితము, నిజము కాదు, ఉన్నది అసలు లండను లేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఉన్న చోట ఉన్నాను అన్న వాడికి ఆ జ్ఞానం స్ఫురించింది. అంటే ఏంటి? వాడికి అంత స్ట్రాంగ్ గా వాడికి మేల్కొన్నప్పుడు అది తెలిసిపోయింది, ఆ జ్ఞానం స్ఫురించింది. కాబట్టి అందుకని దాని గురించి పట్టించుకోవాలా, భ్రాంతి గురించి పట్టించుకోవాలా, అది వాడు వదిలేశాడు. ఎందుకంటే వాడికి తెలుసు అది అసలు లండన్ వెళ్ళలేదు, ఆ లండన్ విహరించలేదు, నేను ఉన్న చోటనే ఉన్నాను అని. ఇక్కడ కూడా ఈ నేనున్నానన్న జ్ఞానం అది ఎక్కడికి వెళ్ళలేదు, అది ఉన్న చోటనే ఉన్నది. దానికి వీటికి ఈ మేల్కొన్నప్పుడు వీడికి ఏం తెలిసింది? అది లండన్ కి వీడికి ఆ కళకి ఈ జాగృత అవస్థకి ఎటువంటి సంబంధం లేదు అన్న సంగతి కూడా వాడికి తెలిసిపోయింది. అసలు నాకు దానికి ఏం సంబంధం లేదు అని దాన్ని పట్టించుకోవాలా. ఇక్కడ కూడా ఈ జ్ఞానము కూడా నేనున్నానన్న అహంస్ఫురణతే ఆత్మలో ఎవరైతే అంటే ఆత్మలో సంసితుడైన వాడిని మనం జ్ఞాని అంటున్నాం కాబట్టి కొద్దిసేపు మనం ఆ జ్ఞాని ఆ ఆత్మలో సంసితుడైన వాడికి ఇదంతా కల్పితము, దానికి నాకు ఏం సంబంధం లేదు అన్న స్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఆ భ్రాంతి వాడికి ఏమి దుఃఖించదు, ఆ భ్రాంతిని వాడికి ఏమి బాధ పెట్టదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే అతీతుడైన వాడే ఆ భ్రాంతిని గ్రహించగలడు అంటున్నాడు. అంటే భ్రాంతి అని గ్రహించగలడు అంటే అదే మనం ఎట్టయితే ఆ కళ ఎట్టయితే మనము అది భ్రాంతి, అది కళ అని ఎట్టయితే జాగృతావస్థలో మనం గ్రహించగలిగామో అట్టయితే అలానే ఇక్కడ కూడా నిజమైన మెలకువ రావాలి. అంటే ఈ జాగృతావస్థలో నిజమైన మెలకువ వచ్చినప్పుడు అదేంటి ఆలోచన లేకుండా నిశ్చలంగా నిలబడినప్పుడు వీడు హయ్యర్ పవర్ కి శరణుజొచ్చినప్పుడు ఖచ్చితంగా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ జ్ఞానము ఆధారంతోనే ఇదంతా ఇప్పుడు అదే గురువు గారు చెప్తున్నారు కదా, అంటే ఆ సినిమా మీద ఆ దృశ్యాలు తెర ఆధారమే వీటన్నిటికీ, ఈ కళ రావటానికి, జాగృతావస్థలు ఇవన్నీ జరగటానికి, ఈ మాయ భ్రాంతి ఈ మనకి స్వచ్ఛంగా గోచరించటానికి ఆధారము నేనున్నానన్న అహంస్ఫురణే. అంటే తెర ఎట్టయితే ఆధారమో ఆ దృశ్యాలకి, అట్లాగే ఈ 3 అవస్థలకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకి ఆధారము ఈ నేనున్నానన్న అహంస్ఫురణ. ఇప్పుడు కూడా ఈ నేనున్నానన్న అహంస్ఫురణ ఉండబట్టి ఈ మాయ మనుగడ సాగిస్తుంది. కాకపోతే దీనికి ఎటువంటి సంబంధం లేదు. అందుకని
జ్ఞాని ఏం చెప్తాడు? అది భ్రాంతి. అందుకే భగవాన్ ఏం చెప్తున్నారు? ఇదంతా ఈ జ్ఞానం ఆధారంతోనే మాయ ఉన్నా దానికిను అదంతా భ్రాంతే, అదంతా కల్పితమే, అసలు అది లేనే లేదు, నువ్వు కల్పించుకున్నది అని భగవాన్ మనకి ఆ దగ్ధబీజ మనస్సుతో బయటకొచ్చి అన్ని మాటలు చెప్పారు. ఎందుకంటే ఆత్మస్థితిలో అక్కడ ఏకం అద్వయం కాబట్టి, అక్కడ రెండవది లేదు కాబట్టి, అక్కడ చెప్పేవాడు కానీ, వినేవాడు కానీ ఎవడు లేడు కాబట్టి, అక్కడ ఉన్నదే నేనున్నానన్న జ్ఞానము తన్ను తాను రమించుకుంటూ, తన్ను తాను తెలుసుకుంటూ, ఈ తన్ను తాను అది స్వయం ప్రకాశమై ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది. కాబట్టి అది సెల్ఫ్ షైనింగ్ అంటారు కాబట్టి, తన్ను తాను అది ప్రకటించుకుంటూ, తన్ను తాను వ్యక్తపరుచుకుంటూ ఈ సృష్టికి ఆధారంగా, ఈ మాయకు ఆధారంగా ఉన్నది. అలా అని చెప్పి ఈ మాయకి ఈ మాయ కూడా దాంట్లో భాగమా అంటే దాంట్లో భాగం కాదు. అంటే ఆత్మ నుంచి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఖండించబడలేదు. ఆత్మ ఆత్మగానే ఉన్నది, త్రాడు త్రాడుగానే ఉన్నది, పాము పాముగానే ఉన్నది. పాము ఎవరికి ఇటుపక్క ద్వైతంలో ఉన్నవాడికి అది ప్రపంచము చూసి పాము అనుకుని భయపడుతున్నాడు. కానీ అక్కడ ఉన్నది త్రాడు అన్న, ఇప్పుడు పక్క బాటసారి వెళ్ళాడు, వాడు లైట్ లో వచ్చి చూశాడు, వాడికి తెలిసింది ఉన్నది త్రాడేనని, వాడు పాము భయం లేదు. ఇటుపక్క ఉన్నవాడి చీకట్లో ఉన్నవాడికి పాము భయం ఏర్పడింది. అంటే ఎవడికి ఏర్పడింది పాము భయము? ఆ భ్రాంతి అజ్ఞానంలో ఉన్నవాడికి. అంటే ఉన్నది త్రాడు అన్న జ్ఞానం లేని వాడికి ఇటుపక్క ఆ చీకటిలో ఉన్న వాడికి అక్కడ ఉన్నది త్రాడు అని భయపడుతున్నాడు, ప్రపంచం ఉంది అని భయపడుతున్నాడు. ఇది భార్య పిల్లలు సత్యము అనుకుంటున్నాడు, సంసారం సత్యం అనుకుంటున్నాడు, మన మనసులో కల్పించిన ఆ యొక్క గొడవలన్నీ సత్యం అనుకుంటున్నాడు. కాబట్టి అటుపక్క ఉన్నవాడికి టార్చ్ లైట్ పెట్టి చూసిన వాడికి ఇక్కడ ఉన్నది త్రాడే, పాము అనేదే లేదు అన్న జ్ఞానం వాడికి ఉస్ఫురించింది. అందుకని వాడు చక్కగా ఎటువంటి దుఃఖం లేకుండా, అది అసలు పాము అనేదే లేకుండా వాడు తన స్థితిలో ఉన్నాడు. ఇటుపక్క ఉన్నవాడు ఇటుపక్క త్రాడు ఉన్నది పాము మాత్రమే అన్న స్థితిలో వీడున్నాడు. కాబట్టి ఈ భ్రాంతి తొలగాలి అంటే కేవలం అది గురువు అనుగ్రహం చేతనే అది లేనిది లేనట్టుగా అది లేకుండా పోతుంది. కాబట్టి అంటే అక్కడ ఆ సూర్యుడికి ఆ మేఘం అడ్డొచ్చింది అంతే. అంటే సూర్యుడికి ఏం అడ్డురాల, అంటే మేఘము కప్పబడ్డది. ఇటు పక్క ఉన్న వాడికి ఆ సూర్యుడు చూస్తూ ఉన్నాడు, సడన్ గా మేఘం అడ్డు కప్పబడింది. అంత మాత్రం చేత సూర్యుడు ప్రకాశించట్లేదు, సూర్యుడు లేడు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఆ పవనాలు వచ్చి ఆ మేఘాలు తొలగించాయో, అక్కడ అంతకు ముందే ప్రకాశిస్తూ ఉన్న దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడు దర్శనమిస్తాడు. అంటే ఏంటి ఇక్కడ? సూర్యుడికి ఏం అడ్డు లేదు. ఇటుపక్క ఉన్నవాడికి, సూర్యుని చూసేవాడికి ఆ మేఘం అడ్డొచ్చింది అంతే. ఆ పొర, ఒక రకమైన పొర, అది మేఘము, అది పాసింగ్ క్లౌడ్స్ అంటాం కదా మనం, అవి వచ్చి పోతూ ఉంటాయి, అదేమి నిజం కాదు. కాబట్టి ఇది కూడా అంతే, ఈ భ్రాంతి. కాకపోతే ఇదేంటంటే ఈ మాయా నేను చాలా బాండేజ్ చాలా గట్టిగా ఉంటుంది, ఇదే సత్యమని భావిస్తూ ఉంటుంది. ఇదే ప్రపంచము సత్యమని, ఇతరులు ఉన్నారని, స్త్రీ అని పురుషుడని భేదభావం ఏర్పడుతుంది. ఇలా ఇది అంటే బై బర్త్ ఇదంతా ఏంటంటే మనకి జన్మ జన్మల నుంచి ఆ తెచ్చుకున్న వాసనలు, ఆ యొక్క సంస్కారాలు, బై హ్యాబిట్ ఇది అలవాటైపోయింది. అది మనసు ఎప్పుడు రెస్ట్‌లెస్ అయిపోయింది. దానికి ఎప్పుడు రెస్ట్ లేకుండా పోయింది. అందుకని ఆ రెస్ట్‌లెస్‌లో అది ఎప్పుడు చూసినా బయటికే వెళ్తుంది. ఆలోచనలతోనే బయటికెళ్తుంది తప్ప, అసలు నా స్వరూపం ఏమిటి? నేనెవరు? నేను నా శరీరం, ఒకవేళ నేనంటే శరీరం అయితే ఈ శరీరం చనిపోతుంది. నాతో పాటు చాలా తాత ముత్తాతలు పోతూ ఉన్నారు. మరి నా గతేమిటి? మరి నేను చనిపోయిన తర్వాత నేనెక్కడికి పోతాను? నేను ఉంటానా? అన్న విచారణ చెయ్యదు. ఎవరైతే ఆ యొక్క అనుగ్రహంతో ఇదంతా, ఆ సత్సంగంతో ఇదంతా మననం చేస్తూ ఇదంతా విచారణ చేయటం ప్రారంభిస్తారో కొంత అవగాహన వస్తుంది. ఓహో! ఈ శరీరము శాశ్వతం కాదు, ఇది ఎప్పుడైనా కట్టెలో కాలిపోవాల్సిందే. మన తాత ముత్తాతల్లాగా నా గతి కూడా ఎప్పుడో ఇది కట్టెలో కాలిపోతుంది. సో నేను పట్టుకెళ్ళి ఇక్కడ ఏం పట్టుకెళ్లాల్సింది ఏం లేదు. అన్ని దాంట్లో అదేంటి ఆ మంటలో దగ్ధమైపోయేవే, తెచ్చుకున్నవన్నీ దాంట్లో దగ్ధమైపోయేవే. కాబట్టి ఇక్కడ నా పరిస్థితి ఏంటి తర్వాత అన్న విచారణ చేసినప్పుడు ఇదంతా అశాశ్వతము. ఒక శాశ్వతమైన వస్తువు ఒకటుంది, అది నీ హృదయంలోనే ఉన్నది. అదే అహం స్ఫురణ, అదే సత్యము, అదే అనాదిగా ఉన్నది, అదే సనాతనము అన్న వీడికి కొంత అవగాహన వచ్చినప్పుడు వీడి మనస్సు బహిర్ముఖం వెళ్ళదు. వీడు అక్కడ కొంత దోష దర్శనం, గురువు గారు చెప్తున్నట్టు కొంత దోష దర్శనము, వైరాగ్యము ఇవన్నీ తోడైనప్పుడు విచారణ,
ఇవన్నీ తోడైనప్పుడు ఆ మనస్సు నిలకడగా ఉంటుంది, స్థిరచిత్తంగా ఉంటుంది, కదలికలు లేకుండా ఉంటుంది. అంతా అదే భగవాన్ చెప్తున్న మనకి మహత్తరమైన 2 వాక్యాలు చెప్పారు. ఏది జరిగినా, ఏది నిషే ఎంత నువ్వు ఎ ఎన్ ఏది నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరిగేది జరగక మానదు. అంటే నువ్వు ఎంత నిషేధించినా జరిగేది జరగక మానదు. అలాగే నువ్వు ఎంత ప్రయత్నించినా జరగంది ఎప్పటికీ జరగదు. అని చెప్తారు. అదొక మాట చెప్తారు. ఇంకొక మహత్తరమైన మాట, అన్నీ నీ ద్వారా జరిపించబడుతున్నాయి. అంటే నీవు చెయ్యట్లా, నీవు కర్తవి కాదు. నీవు ఒక ఉపాధివి ఇక్కడ. అన్నీ నీ ద్వారా జరిపించబడుతున్నాయి. నువ్వు కర్తృత్వము నెత్తిన పెట్టుకోకు. నీవు ఆ భగవంతుడికి భారం మీద వదిలేయి. కాబట్టి అన్నీ ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే మన మన ఇప్పుడు అంతా నా ద్వారా జరిపించబడుతున్నప్పుడు ఇక నాకంటూ ఏమీ లేదు కాబట్టి, ఇక అంతా భగవంతుని సంకల్పమే నా సంకల్పం కాబట్టి, ఆ విధంగా నీవు నిలబడినట్టయితే ఖచ్చితంగా ఈ మనస్సు స్థిరమయ్యి ఆ గురువు యొక్క అనుగ్రహంతో, బికాస్ ద సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ కాబట్టి అదే అంతా చేస్తుంది కాబట్టి, ఆ ఆత్మ అనుగ్రహంతోనే ఈ లేని భ్రాంతి లేనట్టుగా తొలగిపోతుంది. కాబట్టి అక్కడ ఆ మేఘాలు తొలగినట్టు ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆ గాలి వచ్చి మేఘాలు తొలగాయో, ఇక్కడ కూడా ఈ జ్ఞానం అనే వృత్తి చేరి, ఈ అజ్ఞానం అనే ఈ వృత్తిని, అంటే ఆ జ్ఞానం అనే ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగించినప్పుడు అక్కడ అంతకు ముందే ప్రకాశిస్తూ ఉన్న జ్ఞాన భాస్కరుడు అక్కడ ప్రకటితం అవుతాడు. ఎలా ప్రకటితం అవుతాడు? నీ స్వరూపంగా ప్రకటితం అవుతాడు. అప్పుడు నీకును ఆ సెల్ఫ్ కి అంటే అక్కడ ఇంకా వ్యక్తిత్వం ఉండదు అక్కడ. అంటే అక్కడ భేదభావం ఉండదు అక్కడ. ఇంకా రెండవది లేదు అక్కడ. ఆత్మానుభవం ఆత్మకే కాబట్టి, ఎప్పుడైతే ఆ జ్ఞాన భాస్కరుడు నీ స్వరూపంగా ప్రకటితమయ్యాడో, అక్కడ ఉండేది కేవలం నేనున్నానన్న అహంస్ఫురణ మాత్రమే అక్కడ మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఇంకా ఈ జీవ భావన ఉండదు, ఇంకా ఆ భ్రాంతి తొలగుతుంది. ఆ కల్పితం ఎవరైతే కల్పిస్తున్నాడో ఆ మనస్సు తొలగిపోతుంది. అంటే కొంత మృత మనస్సుగా మారిపోతుంది. తగలబడిన తాడులాగా ఉంటుంది. ఆ తర్వాత ప్రపంచాన్ని చూసినా చూడకపోయినా, దేహం ఉన్నా లేకపోయినా, ఆలోచన వచ్చినా రాకపోయినా, ఇదంతా భ్రాంతిగానే వాడు భావిస్తాడు. అందుకే భగవాన్ అంటారు, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం మాత్రమే. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురు ముచ్చపు చెప్పలు వెండి వలె కల్పనా మాత్రులే అన్నారు. వాళ్ళేమి నిజము అనలేపల, కల్పనా మాత్రులే అన్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. భ్రాంతికి అతీతుడైన వాడే భ్రాంతిని గ్రహించగలడు. అందుకని భగవాన్ ఆత్మస్థితిలో ఉండి ఆ దగ్ధవేయ మనస్సుతో బయటకొచ్చి అడిగిన వాడికి జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేదు, ఇవన్నీ నీ మనస్సు కల్పించుకుంది, ఇవన్నీ కల్పనా మాత్రులే, ఇవన్నీ భ్రాంతే అని అప్పుడు ఆ భ్రాంతికి అతీతమైన స్థితిలో, ఆత్మస్థితిలో ఉండి ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్పిన మాటలు. అందుకని ఆ మాటలు ఇక్కడ చెప్పాడనమాట. సో మిథ్య అన్నటువంటి మాటే మిథ్య. ఆ మాటే మిథ్య. అసలు మిథ్య అనేదే లేనిది. భ్రాంతికి అతీతుడైన వాడే భ్రాంతిని గ్రహించగలడు అని మనకి భగవాన్ ఈ విధంగా చెప్తున్నారు. చాలా చక్కగా చెప్పినారు రవి. శ్రీనివాసరావు గారు చెప్తారండి. ఇంకా టైం ఒక 2 minutes ఉంది అంతే. చాలా చక్కగా చెప్పారు, సరళంగా, సూటిగా బాగా విశదీకరించారు. అయితే ఇక్కడ నేను కూడా చెప్పిన దానికి యాడ్ చేయడం తప్ప కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కదలిక లేకపోతే అది ఆత్మే. కదలిక వచ్చింది అంటే అది భ్రాంతి అనొచ్చు, మనస్సు అనొచ్చు. ఉన్నది ఒకటి. ఆ ఒకటి నిశ్చలంగా ఉన్నప్పుడు ఆత్మ ఉంటుందాం. కదలిక వచ్చినప్పుడు భ్రాంతి చెందినప్పుడు అది వ్యక్తిత్వంగాను మనస్సుగాను ఉంటుంది. ఏమిటి కదలిక అంటే ఆలోచనల తరంగాలు, ఆలోచనలే కదలిక. అందుకనే ఎప్పుడు భగవాన్ ఏం చెప్తూ ఉంటారంటే చింతా విహీనం ప్రతి చింతయామి. ఆలోచనలు లేకపోతే అక్కడ ఉన్నది ఆత్మ మాత్రమే ఉంటుంది. రెండో మనిషికి రెండో వ్యక్తిత్వము, రెండోది అన్నది అక్కడ ఉండనే ఉండదు. అంటే ఏది ఉండదు? భ్రాంతి అనేది ఉండదు. అప్పటిదాకా ఏదో ఒకటి ఉంది అనుకుంటున్నాడు. ఆనందం ఉందనుకుంటున్నాడు, ప్రపంచం ఉన్నది అనుకుంటున్నాడు, అదే ఈశ్వరుడు ఉన్నాడు అనుకుంటున్నాడు.
ఎవరు లేకుండా ఎప్పుడు పోతుంటే ఏ ఆలోచన లేకపోతే ఎవరు లేరు, ఉన్నది ఒకడే, తానే ఉంటాడు, ఉన్నదే తానుగా ఉంటాడు, అంతకుమించి వేరే ఏమీ లేదు అక్కడ. ఇది తెలియాలంటే ఏమిటి అంటే ఆలోచన రహితంగా ఉంటేనే. ఇవి ఎలా పోతాయి అంటే కేవలం విచారణ ద్వారా. విచారణలో ఏమిటంటే అసలు ఇవన్నీ ఉందా, ఇవి ఎవరికి అని మనం విమర్శ చేసుకున్నప్పుడు, ప్రశ్నించుకున్నప్పుడు పదే పదే విషయం అవగతం అవుతుంది, అవగాహనలోకి వస్తుంది అందరికీ కూడా. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఉన్న సత్యం ఒకటే, దానికి లోబడే అన్ని జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని సంకల్పించినా, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్లాన్లు, ఎన్ని స్కెచ్లు వేసినా ఏం జరగాలో అది మాత్రమే జరుగుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఇందాక అనుకున్నట్టు లేని పవన్ ఎట్లయితే చంపలేము, లేని వ్యక్తిత్వము, లేని మనసు, లేదా లేని జీవుని, లేదా లేని ప్రపంచం యొక్క ఆలోచన కూడా అలాగే